సచివాలయ వ్యవస్థ ఓన్లీ సచివాలయ వ్యవస్థ అంటారే కానీ సచివాలయ వ్యవస్థ గురించి ఎన్ని మంచి జరుగుతున్నా తెలుసా? పెన్షన్ కానీ రైతు భరోసా కానీ మనకి ఏదైనా ఇదేమన్నా సర్టిఫికెట్లు కావాలంటే స్టూడెంట్కి కానీ పిల్లలకి కానీ చదువుకునే పిల్లలకి కానీ అలాంటి వాళ్ళకి క్యాష్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ మనం ఇంతకు ముందు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ పోతాం. ఎంఆర్ఓ ఆఫీస్ పోయేసి ఈ రోజు కలదంటే వారం తర్వాత వస్తూ ఉంటుంది. ఇప్పుడు సచివాలయం తర్వాత మనం ఆర్డర్ చేసి ఇంటికి వచ్చేస్తున్నాయి. అది అభివృద్ధి కాదా? అభివృద్ధిగా అవునా కాదా? అభివృద్ధి అవునా కాదా? అభివృద్ధి. విలేజ్ క్లినిక్ ఒక కడుపు నొప్పి వచ్చేస్తే మారుమూల గ్రామంలో అడవిలో ఉంటాం. అడవిలో ఇంకా వచ్చేసిన ఆటోలు ఉండవు, బైకులు ఉండవు, సైకిళ్ళు దొక్కపోయే స్టైల్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే బైకులు ఉంటాయి, పోతాం అనుకో. మారుమూల గ్రామం ఇంకా టౌన్ కావాల్సిందే కదా. విలేజ్ క్లినిక్ మన సచివాలయం దగ్గర మన పంచాయతీలో విలేజ్ క్లినిక్ ఏర్పడింది. ఇప్పుడు అదే అభివృద్ధి కదా? అదే బాస్ నేను చెప్తాను. అదే అభివృద్ధి అంటే ఏమి? అభివృద్ధి అంటే ఏమి? ప్రజలకి వచ్చేసిన మేలు జరిగేది అభివృద్ధి కంటే రాజధానిలో ఎవరో కోటేశ్వరులు బతికేదానికి ఎందుకు? అది అభివృద్ధి ఎట్లా అవుతుంది? రాజధాని వచ్చేసిన ఏడో వచ్చేసిన 500 కిలోమీటర్లు కాకుండా అన్నయ్య 500 కిలోమీటర్లు కాబట్టి రాజధాని ఉంటుంది. మన పంచాయతీ రాజధాని ఉంది కదా. ఇప్పుడు అది అభివృద్ధి కాదా? పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేస్తున్నారు కదా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఏమని అంటే సేమ్ సీట్ కింద ఆయన నిద్రపోని నువ్వు అంతా నీ స్థాయి అంతా నీ ప్రతికని విమర్శలు చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు అన్న? పచ్చ మీడియా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది వచ్చేసిన సగము ఫ్యాన్స్ గా ఉంటే కూడా మేము కూడా ఫ్యాన్స్ గా ఉంటాం. ఎన్బీకే ఫ్యాన్స్ మేము కూడా. కాకపోతే వైసీపీ అభిమానులు మేము. సినిమా రంగంలోకి వచ్చేస్తే ఎన్బీకే ఫ్యాన్స్ మేము కూడా. ఇప్పుడు కూడా ఎన్బీకే ఫ్యాన్స్. బాలకృష్ణ ఫ్యాన్స్. నేను పుట్టినప్పటి నుంచి కూడా బాలకృష్ణ ఫ్యాన్స్. మా నాన్న వాళ్ళు కానీ నేను కానీ అన్న బాలకృష్ణ ఓటర్స్ అంటే హిందూపురంలో ఆయన మంచితనం చూసి చేస్తారేమో కానీ రాష్ట్రంలో ఆయన మాట ఎవరుంటారు చెప్పండి? హిందూపురంలో ఎమ్మెల్యే కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఆయన మంచిగా వింటాం. అది వాళ్ళ నాన్నకి ఎన్టీఆర్ కొనిందన్న రాష్ట్ర లెవెల్లో. బాలకృష్ణకి లేదన్న. ఇప్పుడు నియోజకవర్గం వచ్చేసి కాంగ్రెస్ నుంచి వస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడతారా? శర్మిల గారు వచ్చేసిన తెలంగాణలో పోటీ చేసినారు. తెలంగాణలో వచ్చేసిన విచ్చలుగా మాట్లాడినారు. తెలంగాణలో పార్టీ స్థాపించింది తెలంగాణలో శర్మిల గారు. బట్ తెలంగాణలో పోటీ చేయలే కానీ మళ్ళీ టక్కున ఆంధ్రాకి రావడం ఏంటంటే నేను ఇంకా చెప్పకూడదు ఆమె గురించి, విమర్శించకూడదు ఆమెని. 2024లో పక్కా జగన్మోహన్ రెడ్డి సీఎం అని అది కూడా ఎందుకు అది కూడా రీజన్ కూడా చెప్పేస్తాను. నేను రీజన్ కూడా చెప్పేస్తా. పచ్చ మీడియా అంటే ఆ టీడీపీ వర్గాలు చెందిన వాళ్ళు కొంత మనిషి కానీ ఇట్లా పోగేసుకుంటూ ఉండేది. నా టీడీపీ వచ్చేసిన వర్గంలో వాళ్ళు కొంత మనిషి ఉంటారు, వైసీపీలో కొంత మనిషి ఉంటారు. దాంట్లో నేను కూడా ఒకటి అనుకోండి, వీళ్ళంతా ఉంటారు. ఒక్క పంచాయతీకి వస్తే 50 మంది అట్లా ఉంటారు, 50 మంది ఇట్లు ఉంటారు. 2000 మంది న్యూట్రల్లో ఉంటారు అన్న. 2000 మంది న్యూట్రల్లో ఉంటారు. వాళ్ళకి ఏది మంచి జరిగితే వాళ్ళు అదే వచ్చేస్తారు. ఇంతకు ముందు జరగలేదు కదా. అది వాళ్ళకి తెలియదు కదా. న్యూట్రల్ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి ఏది తెలుసా చేయనులే. 130 పైన 130 పైన అన్నా. తెలంగాణలో పోటీ చేసినాడు. బరిలెక్కకు వచ్చిండే ఓటర్స్ కంటే కూడా పవన్ కళ్యాణ్ 5 చోట్ల మొత్తం తక్కువే అన్న. ఒక్క బరిలెక్కకు వచ్చిండే ఓటర్స్ కౌంటింగ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్కి 5 చోట్ల పోటీ చేసిండే దగ్గర మొత్తము ఈ బరిలెక్క ఓటర్స్ కి 5 చోట్ల నియోజకవర్గాల్లో ఓటర్స్ కి బరిలెక్క తక్కువే ఉన్నాయన్న. సీట్లు ఎందుకు మారుస్తారన్న? అది వచ్చేసి మనకు వచ్చేసి ఎమ్మెల్యే వచ్చేసి ఎవరైతే బాగా చేస్తుంటారో, ఎవరైతే ఈడ గెలవగలుగుతాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నమ్మినాడంటే వాళ్ళకే సీట్ ఇస్తున్నాడు. తప్పుడు పనులు చేసే వరకు వచ్చి చంద్రబాబు నాయుడు పెట్టుకుంటాడు అన్న. జగన్మోహన్ రెడ్డి పెట్టుకోడు కదా. జగన్మోహన్ రెడ్డి వన్స్ మోర్ నా
వన్స్ మోర్ ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పర్సెంట్ వన్స్ మోర్ సింగిల్ గానే వస్తాను. బీజేపీ గారు రీసెంట్ గా కలుస్తుంది కదా, దానికి ఏమంటారు? నా బీజేపీ గురించి మేము మాట్లాడేదానికి నాకు కూడా అర్హత లేదు, కాకపోతే మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే బీజేపీ వచ్చేసిన జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ రెండో వదిలేస్తే కూడా వీళ్ళు వచ్చే బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ అధికారంలో వచ్చి రాష్ట్రాలు పడుకుంటారన్న వాళ్ళు. వాళ్ళ అధికారంలో రావడానికి ఎంపీ టికెట్లు రాష్ట్రాలు పడుకుంటారు.